డిగ్రీ చేసి బీఈడీ ఎవరైతే చేసుంటారో వాళ్ళందరూ కూడా హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియో అయితే పెట్టాను కదండి. చాలామంది దానికి సంబంధించిన సిలబస్ ఏంటో చెప్పండి మేడం అని అయితే కామెంట్ చేశారండి. నేను ఈ వీడియోలో అయితే ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి ఇదంతా కూడా క్లియర్గా అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది టెట్ అవ్వలేని వాళ్ళు టెట్కి ప్రిపేర్ అయిపోతున్నారు, టెట్గా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అయిపోతున్నారు. ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎలాగా పోస్టులు లేవు కాబట్టి వీళ్ళు తగ్గ ఏ జాబ్ ఉందో దానికైతే ప్రిపేర్ అవుతున్నారు. వాటిలో ఒకటి వచ్చేసి మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి. దీనికైతే ఎవరైతే డిగ్రీ చేసి బీఈడీ చేస్తారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోకి అయితే చాలామంది ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి మేడం చెప్పండి మేడం, మేము ప్రిపేర్ అవుతామని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ వీడియోలో అయితే నేను ముందు సిలబస్ ఏంటనేది క్లియర్గా చెప్తాను. మనం ఏ ఎగ్జామ్ అన్నా రాస్తున్నామంటే అసలు ముందు సిలబస్ ఏంటనేది ముందు క్లారిటీ రావాలండి. అది వచ్చిన తర్వాతే మనం ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది మనకి ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది అనమాట. నేనైతే ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి దానికి సంబంధించిన సిలబస్ అనేది అయితే ఇంకా చాలామందికి అయితే తెలియదు. కానీ ఇంతకుముందు ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ నేను తీసుకుని దాన్ని ఒక పేపర్ మీద అయితే రాసుకున్నానండి. అదే ఇప్పుడు చెప్తాను. మీకు పీడిఎఫ్ ఏదైనా అడిగితే కానీ పీడిఎఫ్ అయితే ఏమీ లేదు. నేను జస్ట్ ఏంటంటే నోట్స్ మీద అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక నోట్స్ మీద అసలు ఏమొస్తుంది ఏంటి అనేది నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నానంటే ఇలా రాసుకోవడం నాకు అలవాటు అనమాట. అందుకే రాసుకున్నాను. ఇప్పుడైతే చెప్తానండి మీకు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి మనకి పేపర్ 1, పేపర్ 2 రెండు రకాలుగా అయితే ఉంటుందండి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీంట్లో వచ్చేసి 150 బిట్స్ అండి, 150 మార్క్స్ అనమాట. అంటే బిట్కి వచ్చి 1 మార్క్ అనమాట. నెక్స్ట్ పేపర్ 2 అండి, ఎడ్యుకేషన్. ఇది వచ్చేసి 150 బిట్స్, 150 మార్క్స్ అండి. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అనేది అయితే క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇప్పుడు పేపర్ 1 అసలు మనం ఏం చదవాలి, అందులో ఏమేమి వస్తాయి అనేది అయితే చెప్తున్నానండి. మనకు వచ్చేసి అంతర్జాతీయ, జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ప్రధాన సమకాలీన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ అండి, మరియు సమస్యలు అనమాట. విజ్ఞాన శాస్త్రం మరియు నిత్య జీవితంలో దాని అనువర్తనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సమాచార సాంకేతికతలో సమకాలీన పరిణామాలు ఇవన్నీ మాట. నెక్స్ట్ భారతదేశ చరిత్ర, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ అంశాలపై సాధారణ అవగాహన, ఆంధ్రప్రదేశ్ మరియు భారత జాతీయ ఉద్యమంపై ప్రత్యేక దృష్టి. నెక్స్ట్ భారతదేశ భౌగోళిక శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ అంశాలపై దృష్టి. నెక్స్ట్ భారత రాజ్యాంగ వ్యవస్థ మరియు పరిపాలన, రాజ్యాంగపరమైన అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు మరియు ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు. నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళికలు. నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్ విపత్తుల నిర్వహణ, విపత్తు ముప్పు అంచనా, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు, విపత్తు అంచనాలలో రిమోట్ సెన్సింగ్ మరియు G15. నెక్స్ట్ తార్కిక విశ్లేషణ అంటే లాజికల్ రీజనింగ్స్, విశ్లేషణాత్మక సామర్థ్యం మరియు తార్కిక వివరణ. లాస్ట్ వచ్చేసి దత్తాంశ విశ్లేషణ, దత్తాంశ పట్టికీకరణ, దత్తాంశ దృశ్య వివరణ, ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ, సగటున, మధ్యగతం, బహుళం మరియు విస్తృత వంటి సంక్షిప్త గణాంకాలు మరియు వివరణ. మీకైతే అంటే పేపర్ 1 మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకు మ్యాథ్స్ ఉంటుంది, నెక్స్ట్ సోషల్ ఉంటుంది, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. మొత్తం అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా పేపర్ 1లో అయితే 150 బిట్స్ 150 మార్క్స్కి అయితే మనం ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ 2 అండి, విద్యా తాత్విక ఆధారాలు. ఇందులో వచ్చేసి విద్యా తాత్విక మరియు సామాజిక పునాదుల స్వభావం మరియు పరిధి. ఇందులో వచ్చేసి ఆదర్శవాదం, ప్రకృతివాదం, వ్యవహారిక సత్తావాదం, యథార్థవాదం, అస్తిత్వవాదం. నెక్స్ట్ గాంధీ, అరవింద్, వివేకానంద, ఠాగూర్. నెక్స్ట్ సాంఘీకరణ మరియు విద్య, సామాజిక మార్పు మరియు విద్య, సంస్కృతి మరియు విద్య, విద్యా అవకాశాల్లో సమానత్వం, బలహీన వర్గాల విద్య. ఇక్కడికి పేపర్ 2లో ఏ అవ్విందనమాట. విద్యా తాత్విక ఆధారాలు అంటే మనకి బీఈడీ చేసిన వాళ్ళు మనకు ఫిలాసఫీ అనేది అయితే ఉంటుందండి. మొత్తం ఫిలాసఫీయే. మీకైతే బుక్ తీసుకుంటే మీకు అయితే క్లారిటీ అనేది అయితే వచ్చేస్తుందండి. నెక్స్ట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, మన సైకాలజీ, మన బీఈడీలో సైకాలజీ ఏదైతే ఉందో అదే సైకాలజీ. మనం డిఎస్సికి ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో టెట్కి అదే సైకాలజీ. ఇంకా వేరేది ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదండి. ఇందులో టాపిక్స్ కూడా చెప్తున్నాను చూడండి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పరిచయం,
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మధ్య గల సంబంధం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం స్వభావం మరియు పరిధి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం పద్ధతులు. నెక్స్ట్ పెరుగుదల మరియు వికాసం. పెరుగుదల మరియు వికాసం సూత్రాలు. వికాస దశలు శైశవ దశ, బాల్యదశ, కౌమార దశ. నెక్స్ట్ వికాస రూపాలు శారీరక, మానసిక, సాంఘిక మరియు ఉద్వేగ. ఉద్వేగ వికాసం తరగతి గది బోధన మరియు విద్యలో వాటి విద్యాపరమైన అన్వయాలు. నెక్స్ట్ అభ్యసనం. అభ్యసన స్వభావం, అభ్యసన సిద్ధాంతాలు, ప్రవర్తనవాద, సంజ్ఞానాత్మక మరియు సాంఘిక సిద్ధాంతాలు. తరగతి గది బోధన, అభ్యసన మరియు ప్రేరణలో వాటి ప్రాధాన్యత. నెక్స్ట్ వివిధ రకాల ప్రేరణ పద్ధతులు, అంతర్గత మరియు బహిర్గత ప్రేరణ, తరగతి గది బోధనలో వాటి అనువర్తనాలు, వైయక్తిక భేదాలు మరియు వాటి మాపనం, వైయక్తిక భేదాలు అధ్యయనం యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత, వ్యక్తుల మధ్య మరియు వ్యక్తి లోపల గల భేదాలు మరియు వాటి మాపనం. నెక్స్ట్ మూర్తిమత్వం, భావన మరియు దాని మాపనం, ప్రక్షేపక మరియు అప్రక్షేపక పద్ధతులు, ప్రత్యేక అవసరాలు గల అభ్యాసకులను అర్థం చేసుకోవడం మరియు వాటికి సహాయపడడం, వెనుకబడిన వారు, అల్ప సామర్థ్యం గలవారు, అక్కడ తక్కువ స్థాయి మేధోశక్తి గలవారు, ప్రజ్ఞావంతులు మరియు సృజనాత్మకత, పాఠశాలల్లో మార్గదర్శకత్వం మరియు మంత్రణం యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత. గణాంక శాస్త్రం. గణాంక శాస్త్రం భావన మరియు అభ్యాసకులు, ఉపాధ్యాయుల ప్రవర్తనకు అర్థం చేసుకోవడంలో దాని అవసరం. కేంద్ర కొలతలు, నెక్స్ట్ విచలన కొలతలు, సహసంబంధ మరియు సహబంధాన్ని లెక్కించే వివిధ పద్ధతులు. ఇక్కడికి పేపర్ 2లో బి అయితే అయ్యిందండి. పేపర్ సి చూద్దాం. పేపర్ 2లో సి అన్నమాట. విద్యారంగంలో ఆధునిక ధోరణులు. విద్యా సార్వత్రీకరణ, ప్రాముఖ్యత, రాజ్యాంగపరమైన హామీ, అమల్లో ఎదురయ్యే సమస్యలు, ప్రాథమిక విద్య, నాణ్యత, కనీస అభ్యసన స్థాయిలో దృక్పథం, విద్యలో వృధా మరియు నిలిచిపోవడం, అర్థం, కారణాలు, సమస్యలు మరియు నివారణోపాయాలు. తర్వాత వయోజన విద్య మరియు ఆచరణాత్మక అక్షరాస్యత, అర్థం, పరిధి, సమస్యలు మరియు నివారణ చర్యల కోసం వ్యూహాలు. అనీత విద్య, సమకాలీన ప్రాముఖ్యత, సమస్యలు, బోధనా పద్ధతులు, ప్రేరణాత్మక అంశాలు మరియు అమలు. పాఠశాల మరియు సమాజ సంబంధాలు, అవసరం మరియు ప్రాముఖ్యత, వాటిని సమన్వయపరిచే మార్గాలు, సమాజ వనరుల వ్యక్తుల వినియోగం, తత్సంబంధాలు పెంపొందుటకు కొన్ని ఆచరణాత్మక వ్యూహాలు. నెక్స్ట్ బోధనా భాష సమస్యలు. భారతదేశంలోని భాషలు, త్రిభాషా సూత్రం, దాని చిక్కులు మరియు సూత్రాలు, అమలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులు. నెక్స్ట్ కుటుంబ జీవనం మరియు జనాభా విద్య, సమస్య, సెకండరీ స్థాయిలో లక్ష్యాలు, అవగాహన కల్పించడం, అమల్లో ఇబ్బందులు, సరైన కుటుంబ జీవనం మరియు జనాభా విద్యను వ్యాప్తి చేసే వ్యూహాలు. నెక్స్ట్ నైతిక విద్య, అర్థం మరియు పరిధి, నైతిక విద్య, బోధనా దృక్పథాలు, నైతిక మరియు మతపరమైన విద్య మధ్య వ్యత్యాసం, ఆచరణాత్మక పనులు. నెక్స్ట్ జాతీయ మరియు భావైక్యత, అర్థం, స్వభావం, సమస్యలు, అమలు, జాతీయ దినోత్సవాల నిర్వహణ మరియు పాఠశాలలో ఉపాధ్యాయుల పాత్ర. నెక్స్ట్ అంతర్జాతీయ అవగాహన, శాంతి, నిరాయుధీకరణ మరియు సహజీవనం కోసం విద్య, అర్థం, స్వభావం, ప్రాముఖ్యత, విద్యార్థుల మనస్సులో వివిధ దృక్పథాలను పెంపొందించడం, సామాజికంగా మరియు సాంస్కృతికంగా వెనుకబడిన వర్గాల విద్య, అర్థం, ప్రాముఖ్యత, సమస్యలు, అవకాశాల సమానత్వం మరియు అర్థవంతమైన కార్యక్రమాలు అమలు చేసే వ్యూహాలు. నెక్స్ట్ జీవితాంతం కొనసాగే విద్య అంటే నిరంతర విద్య, అర్థం, అవసరం మరియు పరిధి, దృక్పథం మరియు ఉపాధ్యాయుల పాత్ర. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య, సర్వీసులో చేరకముందు మరియు సర్వీసులో ఉన్నప్పుడు అందించే శిక్షణ, ఉపాధ్యాయుల వృత్తిపరమైన సంస్థలు, వృత్తి విద్య బోధన మరియు విద్యను వృత్తిపరం చేయడం, ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక కోర్సుల్లో కేంద్రీకృత ప్రవేశాలు, వివిధ విద్యా కమిషన్లు మరియు కమిటీల సిఫార్సులు. ఇవన్నీ ఏంటి మేడం, మరి ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు కదండి మీరు. ఇదిగో నేను చెప్పాను కదా ఫస్ట్ది విద్యా తాత్విక ఆధారాలు అని చెప్పేసి, ఇవన్నీ కూడా మనకి ఎస్ఎన్ఎస్ బుక్లో అయితే ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏ అనమాట ఇది. నెక్స్ట్ బి వచ్చేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని ఇచ్చాడు కదా, ఇదండి మన సైకాలజీ, మొత్తం సైకాలజీ అన్నాను కదా ఇది.
ఫస్ట్ది వచ్చేసి పేపర్ 2లో ఏ వచ్చేసి ఏబిసి అని 3 పార్ట్స్ అండి. అందులో ఏ వచ్చేసి మనకి ఫిలాసఫీ, సెకండ్ది వచ్చేసి సైకాలజీ, థర్డ్ వచ్చేసి విద్యారంగంలోని నూతన పోకడలు. మీకు అర్థమైంది కదండి. త్రీ టాపిక్స్ టైప్ అయితే ఉన్నాయి పేపర్ 2లో. పేపర్ 1 అంతా కూడా నా దగ్గర అయితే బుక్స్ అయితే ఏమీ లేవు, అవన్నీ కూడా మనం ఓన్గా అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి 2 బుక్స్ సెట్ అనేది అయితే నేను తీసుకున్నాను. మీకు ఏమన్నా కావాలంటే కనుక నేను ఈ వీడియోలో లింక్ అయితే ఇస్తానండి. లింక్ ద్వారా మీరైతే కనుక బుక్స్ అయితే తీసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఏదైనా బుక్ స్టాల్లో కనుక మీరైతే తీసుకొచ్చండి. ఇంకా మీకు ఏదన్నా ఈ ఎగ్జామ్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. రేపటి వీడియోలో కనుక నేను బయాలజీకి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటనేది అయితే క్లియర్గా అయితే చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.